తెలంగాణ ప్రభుత్వం ద్వారా కొత్త రేషన్ కార్డు ప్రక్రియ నిరంతరం రాష్ట్రంలో ఉంటుంది. తెలంగాణ కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కొత్త రేషన్ కార్డు ప్రక్రియ నిరంతరం రాష్ట్రంలో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఈకేవైసీ పూర్తయిన వెంటనే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. తెలంగాణ కొత్త రేషన్ కార్డు సమస్య గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన ప్రకటన కోసం తెలంగాణ ప్రజలు చాలా వేచి ఉన్నారు. ఇప్పుడు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దీనిపై కీలక ప్రకటన చేసింది. ఈ తరుణంలో రేషన్ కార్డ్ ఈకేవైసీ జరుగుతోంది. ఏకేప్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం వచ్చే నెల ప్రారంభంలో కొత్త దరఖాస్తును తీసుకోవడం ప్రారంభించవచ్చు. ఇప్పుడు టీఎస్ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న బోగస్ కార్డులను ప్రభుత్వం నిర్మూలిస్తోంది మరియు దీని కారణంగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియను ఆలస్యం చేసింది. టీఎస్ బడ్జెట్ 2024 తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డు అంశంపై స్పందిస్తూ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అంతరాయం లేకుండా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రమాణాలు లేదా షరతులు నెరవేరినట్లయితే కొత్త కార్డుల జారీకి సంబంధించి అధికారిక ప్రకటన ఉండవచ్చు. మీరు దీనికి సంబంధించిన అప్డేట్ల కోసం https://epds.telangana.gov.lo తనిఖీ చేయవచ్చు. మరింత సమాచారం కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి.